తారా ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని లెగ్ పీస్ తింటూ ఉంటుంది. అమ్మ నువ్వు గగన్‌ని మర్చిపోమ్మా. గగన్ మనకు వర్కౌట్ అవ్వడు. అంతకంటే అందగాని డబ్బున్నవాడిని తీసుకొచ్చి వేరొకరిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను అని ప్రభాస్ చెప్తూ ఉంటే, నాకు గగనే కావాలి. నాకు గగన్ తప్పించి ఇంకెవ్వరూ కూడా వద్దు. అన్నయ్య ఏంటి నేను ఇక్కడ ఇంత బాధపడుతూ ఉంటే నీకు ఎలా తినాలనిపిస్తోంది అని ప్రభాస్ తినబోతూ ఉంటే చెయ్యి అడ్డు పట్టుకొని తార నిలదీస్తూ ఉంటుంది. తానేమో లెగ్ పీసుల మీద లెగ్ పీసులు తింటూ ఉంటుంది. అమ్మగారి కోపానికి అయ్యగారు బలి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఆకలేస్తుంది కదమ్మా తిన్నివ్వండి అని చెప్తుంటే, నేను ఆకలేస్తున్నా కూడా తింటున్నానా, మరి ఎలా ఆకలేస్తుంది అన్నయ్యకి అని చెప్తూ ఉంటే, ఎవరైనా బాధలో ఉంటే తినకుండా సైలెంట్గా ఉంటారు, కానీ ఈవిడ మాత్రం బాగా తింటూ పక్క వాళ్ళ కడుపు మారుస్తుంది అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. తనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదమ్మా, తన భార్య కూడా మేము విడిపోలేదని చెప్తోంది కదా అని ప్రభాస్ అంటే, లేదన్నయ్య వాళ్ళిద్దరూ విడిపోయారని గగన్ చెప్తున్నాడు కదా అని తార చెప్తూ ఉంటుంది. కానీ తను మాత్రం మేము విడిపోలేదు కలుస్తాము అని అంత కాన్ఫిడెంట్‌గా చెప్తుంటే మరి ఎలా పెళ్లి చేస్తామమ్మా? ఒక్కసారి ఆలోచించు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడేది నువ్వే కదా అని ప్రభాస్ అంటాడు. కానీ గగన్ మాత్రం విడిపోతాము. అసలు తనకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు కదా అన్నయ్య. విడాకులంటారా? ఇప్పుడు తీసుకోమని చెప్తే సరిపోతుంది. అంతే కదా! అదంతా నేను హ్యాండిల్ చేసుకుంటాను. ఒక్కసారి గగన్ నాకు భర్తగా వస్తే చాలు అని తార చెప్తుంది. అసలు నువ్వు ఇష్టపడ్డావనే కదా నేను వాళ్ళ చెల్లి ఎలా ఉందని కూడా చూడకుండా కుండ మార్పిడి పెళ్ళికి ఓకే చెప్పేశాను. కానీ ఇలాంటి నిర్ణయాలు చాలా కష్టం అని ప్రభాస్ అంటే, ఒక్కసారి పెళ్ళి అవనివ్వు అన్నయ్య నేను చూసుకుంటాను. నాకు గగన్ కావాలి. వాళ్ళ చెల్లికి నువ్వు కావాలి. ఫోన్ చేసి చెప్పేసేయ్ అన్నయ్య అని తార అంటే, ఆర్ యూ ష్యూర్ అని ధ్రువ అంటాడు. చేసేయ్ అన్నయ్య ఫోన్ చేసి ఓకే చెప్పేసేయ్ అని తార ప్రెజర్ చేస్తూ ఉంటుంది. గగన్ కారు పక్కన ఆపేసి భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటే ధ్రువ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. గగన్ ఒకసారి మా ఇంటికి వస్తారా మాట్లాడాలి అని చెప్పడంతో ఓకే షూర్ షూర్ అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు. వస్తానని చెప్పాడమ్మా అని ధ్రువ అంటే, అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో అని తార మళ్ళీ బాగా మేస్తూ ఉంటుంది. భూమి రాగానే గగన్ చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. అయితే అప్పుడే అపూర్వ చూపించిన భూమి మాట్లాడిన ఫేక్ వీడియో గుర్తు చేసుకొని గగన్ ఏమీ మాట్లాడకుండా వెళ్తూ ఉంటాడు. బావా ఏంటి నువ్వే కదా ఫోన్ చేసి రమ్మన్నావు, మరి మాట్లాడకుండా వెళ్తున్నావు ఏంటి బావా అని భూమి అంటే, కానీ నాకు అదే గుర్తుకు వస్తోందని గగన్ అంటాడు. చెర్రీని బయటికి తీసుకురావటం కోసం మాట్లాడాలి కదా బావా అని భూమి అంటుంది. అయినా నీకు నేను ఫోన్ చేసి ఎప్పుడు రమ్మన్నాను, నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని గగన్ అరుస్తూ ఉంటాడు. అంటే బావ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావటానికి అరగంట పడుతుంది. నేను 20 మినిట్స్‌లోనే వచ్చాను బావ. కన్విన్స్ చేయటానికి కూడా ఏదో ఒక రీజన్ కరెక్ట్‌గా ఉండాలి కదా బావ అని భూమి అంటే, చూడు నువ్వు నన్ను బావ అని పిలవకు అని గగన్ అరుస్తూ ఉంటే, సరే బావా అని భూమి అంటుంది. పిలవద్దని చెప్తున్నా కదా అని గగన్ అంటే, నేను నీతో ప్రేమగా మాట్లాడడం కోసం పిలవలేదని గగన్ అంటాడు. తెలుసు బావా నన్ను చూడ్డానికి, నాతో మాట్లాడడానికి, అదే చెర్రీ గురించి మాట్లాడడానికి అని భూమి చెప్తుంది. అదే లిల్లీ ఎక్కడ ఉందో కనిపెడితే చెర్రీని బయటికి తీసుకురావచ్చని చెప్పావు కదా! ఆ విషయం గురించి మాట్లాడడం కోసమే అని గగన్ అంటే, కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అంటూ భూమి పాట పాడుతూ ఉంటుంది. నేను చెప్తున్నది నువ్వు వింటున్నావా లేదా అని గగన్ అంటే, విన్నాను బావా చెప్పు బావా అని భూమి అంటుంది. అప్పుడే నక్షత్ర స్తంభం చాటున నిలబడి వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది. అదే లిల్లీని కనిపెట్టి మనం చెర్రీని బయటికి తీసుకురావాలి. కోర్టు తీర్పు వచ్చే లోపల మనకు ఎక్కువ సమయం లేదు అని గగన్ అంటే, నేను కోర్టు దగ్గర చెప్పిందే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు బావా, ఇందులో కొత్తగా చెప్పేదేముంది అని భూమి పక్కకు తిరిగి చూస్తుంది. అయితే నక్షత్ర స్తంభం చాటున దాక్కొని ఉండటం వల్ల అక్కడ ఎవరున్నది భూమికి సరిగ్గా కనిపించక, ఎవరో మమ్మల్ని గమనిస్తున్నట్లున్నారే, ఎవరై ఉంటారబ్బా అని మనసులో అనుకుంటూ సెల్ఫీలాగా తీస్తూ ఉంటుంది. ఏయ్ ఏం చేస్తున్నావు, ముందు ఫోన్ దించు అని గగన్ అడ్డుపడుతూ ఉంటాడు. అయినా కూడా భూమి సెల్ఫీ తీస్తుంది. అయితే భూమికి వెనకాల ఎక్కడో స్తంభం చాటున దాక్కున్న నక్షత్ర వచ్చేలా భూమి ఫోటో తీస్తుంది. దగ్గరికి జూమప్ చేసి, అమ్మో నక్షత్రనా, అంటే నేను బావతో మాట్లాడుతున్నది వీడియో తీసి నాన్నకు చూపించి నన్ను ఇరికించాలని చూస్తోందా
అని భూమి అనుకుంటూ వెంటనే చీర చెంగుని గగన్‌పై ముసుగులా కప్పేస్తుంది. "ఏయ్! ఏం చేస్తున్నావు? తీ" అని గగన్ విసిరి పడేస్తూ ఉంటాడు. "ఆగు బావ, నక్షత్ర ఫాలో అవుతూ వచ్చి వీడియోలు, ఫోటోలు తీస్తుంది బావ. అవి కనుక నాన్నకి చూపించిందనుకో నేను ఇరుక్కుపోతాను" అని భూమి అంటే, "దట్స్ యువర్ ప్రాబ్లమ్ నాట్ మై ప్రాబ్లమ్" అని "నువ్వు చూసుకో" అని గగన్ అరుస్తూ ఉంటాడు. అబ్బా! వీళ్ళేంటి మరీ ఇంతలా క్లోజ్ అయిపోతున్నారు అని నక్షత్ర చాలా మండిపడుతూ కుళ్ళుకుంటూ చూస్తూ ఉంటుంది. "అది కాదు బావ, ఇప్పుడు నేను దొరికిపోయాననుకో, అప్పుడు చెర్రీ కోసం నేను సహాయం చేయటం కుదరదు బావ. కాబట్టి సర్దుకో బావ" అని భూమి అంటుంది. దాంతో గగన్ ఆలోచనలో పడిపోయి భూమి చెంగుచాటుని అలాగే నిల్చొని ఉంటాడు. "బావ, సెంటు వాసన చాలా బాగుంది. ఇదేనా? ఇంకా 2, 3 ఫ్లేవర్‌లేమైనా ఉన్నాయా?" అని భూమి అంటే, "చూడు, నేను ఏ సెంటు కొట్టలేదు. నువ్వు నీ లిమిట్స్‌లో ఉండి మాట్లాడు." "తీ" అని గగన్ వెనక్కి వస్తూ ఉంటే భూమి లాగుతూ ఉంటుంది. ఇద్దరి తలలు ఢీకొంటాయి. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. చెర్రీతో వీళ్ళిద్దరూ ఇలా కలిసిపోతున్నారేంటి అని నక్షత్ర తెగ కంగారు పడిపోతూ ఫోటోలు, వీడియోలు మొఖాలు వచ్చేలా తీద్దామని తెగ ప్రయత్నిస్తూ ఉంటుంది. గగన్ అయితే లిప్ కిస్ పెట్టేదానికి ముందుకు వచ్చి కాస్తలో తేరుకొని మళ్ళీ పక్కకు వచ్చేస్తాడు. భూమి తిరిగి చూడగా నక్షత్ర అక్కడ కాకుండా వేరొక చోట ఉంటుంది. అయితే భూమి హమ్మయ్య! నక్షత్ర వెళ్ళిపోయిందిలే అని అనుకుంటూ ఇప్పుడు చెప్పు బావ అని మాట్లాడుతూ ఉంటే నక్షత్ర ఫోటో తీసేసుకుంటుంది. చూడు, యాక్చువల్‌గా లిల్లీని కనిపెట్టి తీసుకురావాలి అని గగన్ చెప్తుంటే, అయ్యో బావ, ఇలా రా బావ, నక్షత్ర అక్కడే ఉంది అని భూమి మళ్ళీ నక్షత్రని గమనించేసి గగన్‌ని కారు పక్కకి లాక్కు వెళ్తుంది. ఎక్కడ? యాక్చువల్లీ ఇది కూడా అంతా నాటకం కదా అని గగన్ అంటే, లేదు బావ, ఒట్టు బావ, నిజం బావ అని భూమి గగన్‌ని లాగిపడేస్తుంది. ఈ ఫోటో చాలే నాకు అని నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో గగన్, భూమి ఇద్దరు ఒకరిపై ఒకరు పడిపోయి కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. బావా, భయమో, బాధో ఏదో ఒకటి కలిగినప్పుడు ఇలా దగ్గరికి తీసుకోవటమే బంధం బావా. అలాంటి బంధం మనకంటూ ఒకటి ఉంటే ఎంత బాగుంటుందో కదా బావా అని భూమి చెప్తుంటే, ఎనఫ్, ఇక మాట్లాడింది చాలు. ఇదిగో ఈ జీపీఎస్ ట్రాకర్‌ని వాళ్ళ కార్‌కి అమరొచ్చు. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో మొత్తం తెలిసిపోతుంది. వాళ్ళ మాటలు కూడా ఇందులో వినిపిస్తాయి అని గగన్ జీపీఎస్ ట్రాకర్‌ని భూమి చేతిలో పెడతాడు. సరే, నేను వెళ్తానని గగన్ అంటే, నేను వస్తానని భూమి అంటుంది. దాంతో గగన్ సీరియస్‌గా చూస్తూ ఉండటంతో అదే నేను వెళ్తానని భూమి వెళ్ళిపోతుంది. అపూర్వ గుడిలో శారదని స్తంభాన్ని కట్టేసి చేతిలో కొరడా పట్టుకొని ఉంటుంది. ఏంటే, నా మేనకోడలి మీద నువ్వు బూడిద పోసి ఇలా శాపనార్థాలు పెడతావా? ఎంత ధైర్యమే! అసలు మా వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఉండకూడదు మీకు. ఇలాంటి పని చేస్తావా? ఇప్పుడు నీకు నేను వేసే శిక్ష ఏంటో తెలుసా? ఈ కొరడా దెబ్బలు అని అపూర్వ కొరడా జొలిపిస్తూ ఉంటే, అత్తయ్య అది అని బిందు చెప్పబోతూ ఉంటుంది. బిందు వద్దు అని శారద ఏడుస్తూ ఉంటుంది. ఏంటే, నేను దీన్ని కొరడాతో కొడితే వీడి కొడుకొచ్చి నన్నేమైనా చేస్తాడని భయపడుతున్నావా? నాకు అలాంటి భయాలేమీ అవసరం లేదు. ఇదంతా నీకోసమే అని అపూర్వ అరుస్తూ ఉంటే, అది కాదు అత్తయ్య, ఇదంతా చేసింది పెద్దమ్మ కాదు, పూరి అని బిందు నిజం చెప్పేస్తుంది. అయ్యో అని శారద మరింత టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. అంటే తల్లి కాదనమాట, కూతురు అన్నమాట. కానీ నా కూతుర్ని ఇలా అవమానించే హక్కు ఆ పూరికి ఎవరిచ్చారు వదినా? ఆ పూరిని అసలు వదలకు వదినా. ఇంతకింత దానికి శిక్ష పడి తీరాల్సిందే అని మీరా అంటుంది. వద్దు, పూరిని మీరు ఏమీ చేయొద్దు. ఏదో పెళ్లి ఆగిపోయిందన్న బాధలో చిన్నపిల్ల ఏదో అలా తప్పు చేసింది. అందుకు నేను క్షమించమని అడుగుతున్నాను. నా కూతుర్ని ఏమీ చేయొద్దు అని శారద వేడుకుంటూ ఉంటే, లేదు, అంతకంత శిక్ష అనుభవించి తీరాల్సిందే అని అపూర్వ, మీరా మాట్లాడుతూ ఉంటారు. లేదు, మీరేం చేయమన్నా చేస్తాను. ప్లీజ్ పూరిని ఏమీ చేయకండి అని శారద వేడుకుంటూ ఉంటే, లేదు, దాన్ని ఎక్కడున్నా సరే మా వాళ్ళకి ఒక్క ఫోన్ కొట్టానంటే కాళ్ళు చేతులు విరిచేసి జీవితంలో ఎవరి మీద తన అహంకారం చూపించకుండా చేస్తాను అని అపూర్వ అంటే, లేదు, నువ్వేం చేయమన్నా చేస్తానని చెప్తున్నాను కదా, ఆ శిక్ష ఏదో నాకు వేయండి. పూరిని మాత్రం, నా కూతుర్ని మాత్రం ఏమీ చేయకండని శారద వేడుకోవటంతో, సరే అయితే నువ్వు వీళ్ళిద్దరి పెళ్లి జరిగిందనే కదా ఆ పూరి ఇలా చేసింది. వీళ్ళ శాంతి ముహూర్తం దగ్గరుండి నువ్వే జరిపించాలి అని అపూర్వ అంటుంది. నా వల్ల కాదని శారద అంటే, అయితే దాని కాళ్ళు చేతులు విరిచేస్తానని అపూర్వ అంటుంది. వద్దు వద్దు, నువ్వు చెప్పినట్లే చేస్తానని శారద అనడంతో, హమ్మయ్య! ఇదే కదా నాకు కావాల్సిందని అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకో 10 మినిట్స్‌లో మీరే నా ప్రపంచం అని పోస్ట్ పెడదామనుకున్నాను. ఈ లోపలే నీ వైఫ్ వచ్చి మొత్తం చెడగొట్టేసింది అని గగన్‌తో తార చెప్తూ ఉంటే, అవును, మీరేమో మీ భార్యకి మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కానీ ఆవిడ వచ్చి ఫోన్‌లో ఎలా మాట్లాడిందో విన్నారు కదా అని ధ్రువ చెప్తూ ఉంటే గగన్ వాళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు.